నేరుగా విషయానికొచ్చేద్దాం. ఈరోజు మనం తయ్యబ్ సాలిహ్ 1966లో రాసిన సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్ అనే ఒక అత్యంత సంక్లిష్టమైన మరియు ఆకర్షణీయమైన నవలను సమగ్రంగా విశ్లేషించుకోబోతున్నాం. ఈ కథలోని లోతైన మానసిక కోణాలను, అలాగే ఇంతటి బలమైన సాంస్కృతిక నేపథ్యమున్న కథను ఆంగ్లంలోకి అనువదించడంలో ఎదురయ్యే సవాళ్లను మనం ఇప్పుడు విడమర్చి చూద్దాం. వలసవాదం, మన సొంత గుర్తింపు, అలాగే రెండు సంస్కృతుల మధ్య జరిగే ఘర్షణ గురించి ఈ నవల ఎంత అద్భుతంగా చర్చించిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ పుస్తకానికున్న ప్రాముఖ్యత ఎలాంటిదంటే 2001లో డమాస్కస్లోని అరబ్ లిటరరీ అకాడమీ ఒక మాట చెప్పింది. 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన అరబ్ నవల అని ఈ ఒక్క వాక్యం చాలు ఈ పుస్తకానికున్న బరువు, సాంస్కృతిక విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి. వలసవాద అనంతర సాహిత్యం గురించి అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నవల ఇది. అయితే ఈ నవల గురించి మాట్లాడే ముందు రచయిత గురించి కొంచెం తెలుసుకోవడం చాలా అవసరం. తయ్యబ్ సాలిహ్ నిజంగా ఒక ప్రపంచ పౌరుడు. పుట్టింది సుడాన్లో అయినా తన జీవితంలో ఎక్కువ భాగం బీబీసీ, యునెస్కో లాంటి సంస్థల కోసం యూరోప్లోనే గడిపారు. అందుకే ఒకవైపు పాశ్చాత్య జీవనశైలి, మరోవైపు తన సొంత అరబిక్ సంప్రదాయాలు. ఈ రెండింటి మీద ఆయనకున్న పట్టు వల్లనే ఇంత అద్భుతమైన ద్వంద్వ దృక్పథంతో ఈ కథను రాయగలిగారు. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. మొదటి భాగం వాడ్ హమీద్లో ఒక అపరిచితుడు. ప్రధాన రహస్యాన్ని ఛేదించడం. నైలు నది ఒడ్డున ఉన్న ఒక చిన్న, ప్రశాంతమైన సుడాన్ గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. కథ మొదట్లోనే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు లండన్లో 7 ఏళ్లు చదువుకుని, పాశ్చాత్యులు కూడా అచ్చం మనలాంటివారే కదా అనే ఒక అమాయకమైన ఆశావాదంతో తిరిగి వచ్చిన యువకుడు, అతనే మన వ్యాఖ్యాత. మరొకవైపు ముస్తఫా సయీద్. చూసేందుకు చాలా ప్రశాంతంగా, అందరి మన్ననలు పొందే గ్రామస్థుడిలా కనిపిస్తాడు, కాని తనలో ఒక భయంకరమైన, లండన్లో జరిగిన ఒక చీకటి గతాన్ని దాచుకుని ఉంటాడు. వీళ్ళిద్దరు ఆలోచనల మధ్య జరిగే ఘర్షణే ఈ నవల సారాంశం. ముస్తఫా గతాన్ని ఒకసారి చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. బాల్యంలో తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ తర్వాత కైరోలో చదువు, అక్కడ్నుంచి లండన్లో ఒక గొప్ప విద్యావేత్తగా ఎదగడం. అంతా బాగానే ఉందనుకునేలోపు ఒక బ్రిటిష్ మహిళను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమెను హత్య చేయడం, 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి చివరకు ఈ సుడాన్ మారుమూల గ్రామానికి చేరుకోవడం. ఒక ప్రశాంతమైన మనిషి వెనుక ఇంతటి విధ్వంసకరమైన చరిత్ర ఉందానిపిస్తోంది కదూ. ఇక్కడే మనకు ఒక అతిపెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అసలు ముస్తఫా ఎవరు? కేవలం ఒక నేరస్తుడా, లేక వలసవాదం సృష్టించిన ఒక విషాద బాధితుడా? ముస్తఫా చేసిన ఆ దారుణాలను మనం పోస్ట్ కలోనియల్ సైకాలజీ కోణంలో ఎలా చూడాలి? ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక రెండవ భాగం ఫ్యాంటమ్ ఐడెంటిటీ, అంటే అస్తిత్వం కోల్పోయిన, కనిపించని గుర్తింపు అన్నమాట. వలసవాద మనస్తత్వం ఒక మనిషి మూలాలను ఎలా నాశనం చేస్తుందో ఇందులో విశ్లేషిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, వలసవాద విద్య ఒక వ్యక్తిని లోపలి నుంచి ఎలా ఖాళీ చేస్తుంది అనేది. తండ్రి లేడు, తన దూరమవుతున్న కన్నెను కాల్చని తల్లి. దీనివల్ల అతని భావోద్వేగాలు పూర్తిగా చచ్చిపోయాయి. కేవలం మేధస్సు మాత్రమే అసాధారణంగా పెరిగింది. విద్యా ప్రపంచం చెప్పే మిమిక్ మ్యాన్లా మారిపోయాడు. వలస పాలకులను గుడ్డిగా అనుకరించే యంత్రంలా. తన మాతృభూమిని వదిలేసి ఆ ఇంగ్లీష్ నార్త్ వైపు వెళ్లాలనే పిచ్చిలో పడిపోయిన ఒక ఖాళీ మనిషి అతను. మూడవ భాగం హింస మరియు వలసవాద తిరోగమనం. ముస్తఫా చేసిన నేరాలు కేవలం వ్యక్తిగతమైనవి కావు, అవి వలసవాద హింసకు ఎలా అద్దం పడుతున్నాయో చూద్దాం. నవలలో ఒక బలమైన వాక్యముంది, అతిపెద్ద యూరోపియన్ హింస యొక్క బీజమని. దీనర్థమేంటంటే, ముస్తఫా కావాలనే ఆ హింసను ఒక అంటువ్యాధిలా తనకు తాను సోకించుకున్నాడు. బ్రిటిష్ మహిళల పట్ల అతను ప్రవర్తించిన తీరు ఏదో మామూలు నేరం కాదు, అది వలసవాదులపై అతను తీర్చుకున్న ఒక క్రూరమైన, వ్యూహాత్మకమైన ప్రతీకారం అని విశ్లేషకులు చెబుతారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ముస్తఫా ఇక్కడ పాత్రలను తలక్రిందులు చేశాడు. ఇన్నాళ్లు వలసపాలకులు యజమానులు కదా, ఇప్పుడు ముస్తఫా ఆ యజమాని పాత్ర తీసుకున్నాడు. తనను తాను ఒక అన్యదేశపు, అంటే ఆఫ్రికన్ ఎగ్జోటిక్ మగవాడిగా ప్రొజెక్ట్ చేసుకుని పాశ్చాత్య మహిళలకుండే ఆ మోజును ఎరగా వేశాడు. వాళ్లను మానసికంగా బానిసలుగా చేసి వలసవాద చరిత్రను తిరిగి రాయాలనుకున్నాడు. ఇది నిజంగా ఒళ్ళు గగురు పొడిచే వ్యూహం. దీనినే తత్వవేత్తలు మాసోకిస్టిక్ ఫ్యాంటసీ అని విశ్లేషిస్తారు. అంటే ఏంటి? బాధితులే తమను తాము హింసించుకోవడాన్ని ఆహ్వానించడం. ఇంగ్లీష్ మహిళలు ముస్తఫా వలలో పడి నాశనం కావడమనేది వలస పాలకులు మరియు అణచివేతకు గురైన వారి మధ్య ఉన్న ఒక అనారోగ్యకరమైన, వినాశకరమైన ఆకర్షణకు ప్రతీక.
ఆ వలసవాద గాయాన్ని మాన్పుకోవడానికి ఎంచుకున్న దారి ఇది ఎంత సంక్లిష్టంగా ఉందో కదా. ఇక 4వ భాగం అనువాద సవాలు. ఇంతటి లోతైన స్థానిక అరబిక్ సంస్కృతితో పెనవేసుకుపోయిన ఈ కథను ఇంగ్లీష్లోకి మార్చడమంటే మామూలు విషయం కాదు. ఆ సవాలును ఈ పుస్తకం ఎలా దాటిందో చూద్దాం. దీని గురించి యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియా వాళ్లు ఒక అద్భుతమైన పరిశోధన చేశారు. డెనిస్ జాన్సన్ డేవిస్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు కదా. మరి ఆ అనువాదంలో సుడాన్ సంస్కృతికి సంబంధించిన నానుడులు, రూపకాలు, వాటి అసలు అర్థాన్ని కోల్పోకుండా ఎలా నిలబడ్డాయో వారు విశ్లేషించారు. ఈ పరిశోధన కోసం వాళ్లు నవలలో నుంచి సరిగ్గా 29 సాంస్కృతిక రూపకాలను అంటే మెటఫర్స్ను తీసుకున్నారు. ఈ 29 పదాల ద్వారా ఆ అనువాదం ఎంత పక్కాగా ఉందో టెస్ట్ చేశారు. ఆ పట్టికను మనం గమనిస్తే ఆ 29 పదాలలో ఏకంగా 23 పదాలను అనువాదకుడు పాశ్చాత్యులక్కూడా సులభంగా అర్థమయ్యేలా అత్యంత ఖచ్చితంగా మార్చగలిగారు. కేవలం 2 మాత్రమే సరికానివిగా తేలాయి. 2 పూర్తి భిన్నమైన సంస్కృతుల మధ్య భావాన్ని ఇంత విజయవంతంగా తీసుకువెళ్లడమంటే నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. అసలా అరబిక్ ఫీల్ పోకుండా ఉండటానికి అనువాదకుడు వాడని అస్త్రం లేదు. కొన్ని పదాలను ఉన్నదున్నట్లుగా ఉంచేశారు, మరికొన్నింటికి వివరణ ఇచ్చారు. ఉదాహరణకు ఘౌల్ లాంటి స్థానిక పదాలను నేరుగా అలాగే ఇంగ్లీష్లో వాడేశారు. దీనివల్ల సుడానీస్ సంస్కృతి యొక్క ఆత్మ ఎక్కడా చచ్చిపోకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా విన్న తర్వాత చివరిగా ఈ నవల మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తోంది. ఒకవైపు మన సాంస్కృతిక మూలాలను కోల్పోకూడదు, మరోవైపు విడిపోయి ఉన్న ఈ 2 ప్రపంచాల మధ్యన అగాధాన్ని పూడ్చాలి. ఇదెలా సాధ్యం? బహుశా అన్ని సంస్కృతులను సమానంగా గౌరవిస్తూ వాటిలోని ద్వంద్వత్వాన్ని మనం మనస్సారా స్వీకరించడమే ఈ ప్రపంచానికి మిగిలి ఉన్న ఏకైక పరిష్కారమనిపిస్తోంది కదూ. ఈ నవల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఈ విషాదభరితమైన కాని ఎంతో ఆలోచింపజేసే కథ గురించి మరింత అన్వేషించండి.